కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మండిపడ్డారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి 420 రోజులైనా ఏ ఒక్క హామీని అమలు చేయలేదని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతలకు హామీలను అమలు చేసే బుద్ధి ఇవ్వాలని వరంగల్ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసిన మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 420 రోజులు కూడా తమ పరిపాలన పూర్తయిన పరిస్థితి. 100 రోజుల్లోనే అన్ని హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చి ఇవాళ 420 రోజులు అవుతున్నప్పటికీ ఒక్క హామీ నెరవేర్చగా మొన్నటి వరకు మనం చూసాం. గ్రామ సభల్లో కావచ్చు, డివిజన్లకు సంబంధించి వార్డు సభల్లో ప్రజల నిరసనలు కనిపించాయి, వాళ్ళ ఆవేదన దుఃఖం కనిపించింది. ఇదే క్రమంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వరంగల్ పట్టణంలోని గోవిందరాజుల స్వామికి సంబంధించినటువంటి ఆర్చి దగ్గర ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించి ఆయన గాంధీకి 420 హామీలను వివరించిన పరిస్థితి కూడా మనం చూసాము. నిరసన ద్వారా తెలుపుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు నరేందర్ గారు వాళ్ళ 420 హామీలు ఇచ్చారు. 420 రోజులు కూడా గడిచిపోయిన పరిస్థితుల్లో ఏం చెప్తారు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల? ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు, సబ్బండ వర్గాలకు హామీలు ఇచ్చి అన్ని వర్గాలను మోసం చేసినటువంటి పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణను తెచ్చుకొని ఈ బంగారు తెలంగాణ దిశగా బంగారు తెలంగాణను తయారు చేసుకొని ముందుకు పోతున్న తరుణంలో అలనుగాని హామీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చి ఈరోజు ప్రజల యొక్క జీవన విధానంలో అతలం కుతలం చేస్తూ ఎక్కడ కూడా అవన్నీ కూడా అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఈరోజు ఇవన్నీ కూడా ప్రజలకు చేయలేని పరిస్థితులలో అబద్ధపు బూటకపు మాటలతో ముందుకు పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్న ఒక సంకల్పంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి ఆదేశానుసారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 రోజులు అవుతున్నది. 420 హామీలు మీ 6 గ్యారంటీలు ఏమైనాయని మన మహాత్మా గాంధీనే ఈరోజు వారికి మా విజ్ఞప్తి విన్నవించుకోవాలని ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలు అందరం కూడా నాయకులందరం కూడా రావడం జరిగింది. మరి అందరి యొక్క ఆవేదన, ఒక ఆటో అన్న కానీ, ఒక ఆర్ఎంపీ డాక్టర్ కానీ, ఒక మార్బుల్ టైల్స్ చేసే వాళ్ళు కానీ, కార్మిక లోకం కానీ, అదేవిధంగా కర్షక లోకం కానీ, రైతన్న కానీ, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ కూడా అవి సంపూర్ణంగా కానీ మొదలు పెట్టలేదు ఇప్పటి వరకు. మరి ఎందుకు ఇవ్వాలని కానీ హామీలు ఇచ్చినావు? మీదికెళ్ళి చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు. మా దగ్గర చూస్తే, మా నియోజకవర్గంలో చూస్తే ఈరోజు ఎంత అన్యాయం అంటే కార్పొరేటర్లకు ఇందిరమ్మ పథకాలు వచ్చినట్టుగా లెటర్లు ఇస్తున్నారు, ఒక ఇంట్లో 5 వచ్చినట్టుగా లెటర్లు ఇస్తున్నారు. ఇక ఇవ్వడం అంటే, మోసం అంటే, గజ దొంగలంటే వీళ్ళకు మించిన వాళ్ళు ఇంకా లేరు. రైతన్న నడ్డి విరిచిళ్ళు. రైతన్న ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతున్నది. ఈరోజే బీఆర్ఎస్ పార్టీ రైతు కమిటీ కూడా వరంగల్ జిల్లాను వారు సందర్శించడం జరుగుతున్నది. ఈ విధంగా మీరు సక్కనోళ్ళు అయితే, మీరు సక్కనయ్యలైతే, మీరు ఇచ్చిన హామీలను కనుక నెరవేరిస్తే ప్రజలు రోడ్డు మీదకి ఎందుకు ఎక్కుతారు? ప్రజలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? రైతులు మొన్న కేటీఆర్ గారి యొక్క మీటింగ్కు వేలాదిగా జనాలు వచ్చి వారి యొక్క మద్దతును ఎందుకు పలుకుతారు? మీరు బుద్ధి, సిగ్గు, లజ్జ ఉంటే మీరు ఒక ఆత్మవిమర్శ చేసుకోండి. మీ ఆత్మవిమర్శ చేసుకొని మా అక్కలకు 2500 ఇస్తాను ఇవ్వలేదు, తులం బంగారం ఇస్తాను ఇవ్వలేదు, స్కూటీలు కొనిస్తాను ఇవ్వలేదు, 2000ది 4000 చేస్తాను ఇవ్వలేదు. ఆఖరికి నీ దళిద్రపు ఆలోచనలు ఏంటంటే వికలాంగులకు కూడా హామీ ఇచ్చి ఇప్పటివరకు కూడా ఒకటి కూడా డిజబుల్ వాళ్ళకు కూడా తీర్చలేదు. మరి విదేశాలలో చదువుకునే పిల్లలకు కూడా ఎక్కడ కూడా పేమెంట్స్ లేవు. మరి ఈ విధంగా నువ్వు ఇచ్చినటువంటి బీసీలను అన్యాయం చేసినావు, ఎస్సీలను చేసినావు, ఎస్టీలను చేసినావు, అన్ని వర్గాలను కూడా ఈరోజు నువ్వు నష్టం చేసి
అందరిని కూడా ఇబ్బంది పాలు చేసి ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా ప్రజలు గమనించాలి. ఆర్థిక వ్యవస్థ కుంటుపడే విధంగా మనీ సర్క్యులేషన్ కాకుండా ఎక్కడ ఎవరి చేతిలో రూపాయి లేకుండా మొత్తం స్తంభింపజేసి నీ చేతగాని అసమర్థ పాలనను ఇవాళ నీ మార్కుగా చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ ఇవాళ నువ్వు కొనసాగుతున్నావు. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇవాళ మేము చెప్తున్నాం, నువ్వు చేసేటువంటి అన్యాయాలు, ఈ నియోజకవర్గంలో చేసేటువంటి ఖబర్దార్, ప్రతి ఒక్క కబ్జా, ప్రతి ఒక్క భూముల యొక్క బెదిరించి సెటిల్మెంట్లు ప్రతిదీ కూడా కౌంట్ అవుతున్నది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ నిలబెట్టి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి అప్పచెప్పే బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు నన్నపనేని నరేందర్ మాజీ ఎమ్మెల్యే. అదేవిధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం బీఆర్ఎస్ హయాంలోనే 2014 తర్వాతే అభివృద్ధి చెందింది. ఆ అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ గెలిచి తీరుతుందని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి నరేందర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వరంగల్ జిల్లా కేంద్రం నుంచి.